మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో మనకి 12 భావాలు ఉంటాయి. గ్రహాలు ఏదో ఒక రాశిలో ఏదో ఒక భావంలో స్థితి పొంది ఉంటాయి మనం జన్మించినప్పుడు. అట్లాగే నక్షత్రం బట్టి గ్రహ దశలు మొదలవుతాయి. ఫస్ట్ రాశి, లగ్నం ఫస్ట్ అని అనవచ్చు. నక్షత్రం 3, ఈ 3 ముఖ్యం. మరి ప్రతి గ్రహ దశ కలిసి రావాలంటే అర్థం జాతక చక్రాన్ని చూసినప్పుడు మనకి మహాదశలు నడుస్తూ ఉన్నప్పుడు అందులో శుభాధిపత్యాలు వచ్చిన దశలు, పాప ఆధిపత్య దశలు ఉంటాయి. అంటే అది శుభగ్రహాలకి పాపాధిపత్యం రావచ్చు, పాపగ్రహాలకి పాపాధిపత్యం రావచ్చు. ఇప్పుడు కన్యా లగ్నం, ఇక్కడ బుధుడు శుభుడు లగ్నాధిపతి దశ. ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాము, లగ్న పంచమ భాగ్యాధిపతి దశలు వస్తే మంచిది. రాలేదండి, చతుర్థాధిపతి దశో, సప్తమాధిపతి దశో, దశమాధిపతి దశో రావచ్చు. ఇప్పుడు ఈ లగ్న పంచమ భాగ్యాధిపతులకి షష్టాష్టమ వ్యయస్థానాధిపత్యాలు వస్తాయి. చతుర్థ సప్తమ దశమాలకి కూడా వస్తాయి. ఏది? షష్టాష్టమ వ్యయస్థానాలకి. అంత మాత్రం ఇబ్బంది ఏమి ఉండదు. ముందుగా ఈ కేంద్రాధిపత్యాలు వచ్చాయా, దశలు కోణాధిపత్యాలు వచ్చాయా, ఏ దశ వచ్చింది చూసుకుంటాం. అయితే ఇప్పుడు చెప్పేది దశల వల్ల మనకి కలిసి రావాలి. మనకి జరిగే దశ ఏ భావానికి ఆధిపత్యం వచ్చిందన్నదే ముందు మనకి. గ్రహాలు ఎలా ఉన్నా సరే, గ్రహాల శుభత్వం పొంది ఆ దశ రాలేదనుకోండి, మనకు ఆ దశలో రావాల్సిన శుభాలన్నీ తగ్గిపోతాయి కదా, అలాగనమాట. కాకపోతే ఆ గ్రహం మనకి జాతక చక్రానికి బలాన్ని ఇస్తుంది, ఇవ్వదనే లేదు. కానీ ఆ దశ వస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది, రాకపోతే మరి ఇబ్బందే, ఎదుగుదల తగ్గిపోతుంది. ఇప్పుడు ఈయనకి కన్యా లగ్నం, లగ్నాధిపతి శుభుడు, లగ్నాధిపతి మిథునంలో దశమంలో ఉన్నారు, వక్రస్థితి. వీరు మంచి ఉద్యోగమే చేస్తారు. ఇంకపోతే లగ్నాధిపతి దశ బాగుంటుంది. ద్వితీయం తులారాశి, భాగ్యాధిపతి కూడా అయ్యాడు. 2, 3, 4, 5, 6, 7, 8, 9 శుక్రుడు ఈయనకి ద్వితీయానికి భాగ్యానికి ఆధిపత్యం వహించాడు. మరి ఈ రెండిటికి కారకుడు ఎవరండి? గురుడే. మరి శుక్రుడు గురుడు ఆధీనంలో ఫలితాలు అందిస్తుంటారు. మరి ఈ లగ్నానికి గురుడికి చతుర్థాధిపత్యం, సప్తమాధిపత్యం వచ్చింది. 2 కేంద్రాలకు ఆధిపత్యం వహించిన గ్రహం దోషాన్ని ఇస్తుంది. ద్విస్వభావ లగ్నాలకి సప్తమాధిపతి బాధకుడు. బాధకుడయ్యి గురుడు దిగ్బలం పొందినప్పటికీ, గురుడి వల్ల అంటే గురుగ్రహ దశ వచ్చినప్పుడు అది దిగ్బలం పొందినప్పటికీ పెద్ద మంచి ఫలితాలు అయితే ఇవ్వదు. కానీ ఇక్కడ చెప్పేది బాధకుడు అయినా సరే గురుడు నైసర్గిక శుభగ్రహం. గురు శుక్రులిద్దరూ నైసర్గిక శుభగ్రహాలు కాబట్టి వారి దృష్టి కలయిక కాదు, ఇక్కడ దృష్టి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అంటే ఇక్కడ ఈ లగ్నానికి
శుక్రుడు యోగకారకుడు, అట్లాగే బుధుడు, బుధులు యోగకారకులు ఈ లగ్నానికి. ఇంకా పంచమాధిపత్యం, షష్టాధిపత్యం శని భగవానుడికి వచ్చింది. 1 2 3 4 5. అందువల్ల శని భగవానుడు గుడ్, శని మహాదశ ఓకే. ఈయనకి శని భగవానుడు షష్టమంలో ఉండి వక్రించి ఉన్నారు. పాపగ్రహానికి షష్టాధిపత్యం వస్తే, కొన్ని రకాల ఇబ్బందులు, ఉద్యోగంలో ఒడిదుడుకులు ఇవన్నీ ఉంటాయి. వీరు అడిగిన ప్రశ్న 1 గ్రూప్స్, 2 3 గ్రూప్స్కి నేను ప్రిపేర్ అవ్వచ్చా? గ్రూప్స్ ప్రిపేర్ అవ్వచ్చు, ఉద్యోగం వస్తుంది. కానీ పంచమాధిపతి షష్టాధిపతి శని భగవాను శని స్వక్షేత్రంలో స్థితి పొందారు, మంచిదే. వక్రం చూడండి, షష్టానికి కారకుడు ఎవరు? ఎవరికైనా కుజుడు. ఈ కుజుడికి కానీ గురు దృష్టి ఉంటే ఉద్యోగం వచ్చినా ఇబ్బందులు అనేవి ఉండవు. లేదు, పోనీ శనికి ఉందా? అది లేదు. అందుకనే ఉద్యోగంలో ఇబ్బందులు అయితే మాత్రం వీరికి 100% ఉంటాయి. ఇట్లా తీసుకోండి. పంచమాధిపత్యం వచ్చినందువల్ల శని యోగకారకుడే ఈ లగ్నానికి. షష్టాధిపత్యం వచ్చడం వల్ల 2 భావాలకి ఆ దశ వచ్చినప్పుడు అనేది ఇబ్బంది. అయితే ఈయన పుష్యమి నక్షత్రంలో పుట్టారు. మీ నక్షత్రాధిపతి ఎవరో ఆయన జాతక చక్రం మొత్తం రోల్ ప్లే చేస్తారు. ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి. అంటే శని భగవానుడు ఈ జాతక చక్రానికి రోల్ ప్లే ఉంటుంది. ఎందుకు అంటే మనం పుట్టిన జన్మదశాధిపతి ఎవరో ఆయన మొత్తం ఆధీనంలో ఉంటుంది. మరి కన్యా లగ్నానికి పంచమాధిపతి షష్టాధిపతి షష్టంలో స్థితి పొంది ఉన్నారు. ఇది విపరీత రాజయోగం. జయం అనేది ఉంటుంది, అలాగే ఒడిదుడుకులు ఉంటాయి. ఈయనకి చిన్నప్పుడే అయిపోయింది శని మహాదశ. తర్వాత బుధ మహాదశ లగ్నాధిపతి దశ కూడా అయిపోయింది. తర్వాత కేతు దశ అయిపోయింది. ప్రజెంట్ శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రుడు ఈ లగ్నానికి భాగ్యాధిపతి కాబట్టి మంచి అనుకూలం ఉంది. మీరు అనుకునే జాబ్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పబోయేది, మీకు ఏదైనా ఒక గ్రహ దశ నడుస్తూ ఉన్నప్పుడు ఆ దశానాథుడు ఉన్న రాశ్యాధిపతికి గురుదృష్టి ఉండాలి, లేదా ఆయనకు ఉండాలి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 9వ దృష్టితో గురుడి మీదకి శుక్రుడి మీదకి దృష్టి ఉంది, గురుని దృష్టి. ఈ రాశ్యాధిపతి శుక్రుడే, ప్రజెంట్ దశాధిపతి కూడా శుక్రుడే. శుక్ర మహాదశ యోగాన్ని ఇస్తుంది. 100% శుక్ర మహాదశ యోగాన్ని ఇస్తుంది. గవర్నమెంట్ జాబ్ అనేపాటికి రవిగ్రహం బలంగా ఉండాలి ఎవరికైనా. వ్యయాధిపతి రవి ఈ లగ్నానికి యోగకారకుడు కాదు. లాభాధిపతి చంద్రుడు. వీరిద్దరూ కలిసి లాభస్థానంలో స్థితి పొందారు. స్థితి పొంది 1 2 3 4 5 6 7 పంచమాన్ని చూస్తున్నారు ఇద్దరు కూడా, చంద్ర రవులు. ఈ లగ్నానికి రవిచంద్రులు ఇద్దరూ కూడా యోగకారకులు కాదు, లాభస్థితి పొందారు. రవి భగవానుడికి బలం ఉందా? రవి భగవానుడికి ఇక్కడ బలం ఉందా అనేప్పటికీ నవాంశలో ఈయన రవి స్వక్షేత్రగతుడై ఉన్నారు. రవికి బలం ఉంది. అయితే
రవి గ్రహం పుష్యమి నక్షత్రంలో స్థితి పొంది ఉన్నారు. పంచమాధిపతి షష్టాధిపతి అయిన శని భగవాను నక్షత్రంలో స్థితి పొంది ఉన్నారు కాబట్టి ఛాన్స్ 50-50 ఉంది. గట్టిగా కష్టపడాలి. గట్టిగా అయితే కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ శుక్ర మహాదశ యోగాన్ని ఇస్తుంది ఈయనకి. అలాగే శుక్రుడి మీద గురు దృష్టి ఉంది. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంక ఈ లగ్నానికి 1, 2, 3 తృతీయాధిపతి కుజుడు, 4, 5, 6, 7, 8 కుజుడు యోగకారకుడు కాదు. కుజుడిని తీసేద్దాం, రవిచంద్రుని తీసేద్దాం. శని భగవానుడు, శుక్ర భగవానుడు, బుధ భగవానుడు యోగకారకులు ఈ లగ్నానికి. మరి శుక్రుడు భాగ్యాధిపతి దశ చాలా వీడియోల్లో చెప్పాను. ఎవరికైనా భాగ్యాధిపతి దశ వస్తే ఆ దశ యోగాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ ఈ శుక్రుడు రోహిణీ నక్షత్రంలో ఉన్నారు, లాభాధిపతి నక్షత్రంలో. చంద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు చంద్రుడు బలంగా ఉన్నాడా వీరికి అనేది చూసుకోవాలి. చంద్రుడు బలంగా ఉన్నాడా? ఈ లగ్నానికి చంద్రుడు లాభాధిపతి, యోగకారకుడు కాదు. చంద్రుడు ఈయనకి అస్తంగత్వం చెంది ఉన్నారు, రవికి అతి దగ్గరగా ఉన్నారు. చంద్రబలం తక్కువ ఉంది. మీరు ఏదైనా సాధించాలి, ఈ దశ బాగుంది, కానీ రోహిణీ నక్షత్రం ఏదైనా గ్రహాలు చంద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ లగ్నానికి చంద్రుడు యోగకారకుడై ఉన్నప్పుడు ఆ గ్రహదశ యోగాన్ని ఫాస్ట్గా ఇస్తుంది. ఇప్పుడైతే ఇది స్లోగా ఉంది, చంద్రబలం లేదు కాబట్టి. మీరు చంద్రగ్రహ ఆరాధన చేయండి, లేదా శివారాధన చేయండి. చేసినట్లయితే నవగ్రహాలకి బలం పెరుగుతుంది. చంద్రుడు ఇంకా బలంగా మీకు తయారవ్వాలంటే మీ తల్లిగారికి రోజు పాదాభివందనం చేయండి. చేస్తే చంద్రబలం పెరుగుతుంది. ఇంకొకటి, శుక్రుడు యోగాన్ని ఇస్తాడంటే ఈ జన్మజాతక చక్రానికి శుక్రుడు యోగాన్ని ఇస్తారు. కాకపోతే నక్షత్రం రోహిణీ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇవన్నీ అధిగమించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుచేత ఈయనకి దశ స్టార్ట్ అయ్యింది ఎప్పుడు? 2021, 41 అంటే 20 సంవత్సరాలు. అంటే ఈ ప్రస్తుతం 30 ఏళ్ళు, 50 ఏళ్ళ వరకు ఈ దశ మంచి ఏజ్లో వచ్చింది కాబట్టి మీరు చంద్రబలం పెంచుకొని ఈ ఏజ్ మొత్తం మీరు వినియోగించుకోవడానికి చూడండి. భాగ్యాధిపతికి భాగ్యకారకుడైన గురుదృష్టి ఉంది. దానివల్ల 100% శుక్రమహాదశ యోగాన్ని ఇస్తుంది. కాకపోతే గురుడికి ఇక్కడ దిగ్బలం పొందినప్పటికీ గురుబలం కూడా తక్కువే ఈ జాతకానికి. ప్రజెంట్ 2025 మార్చి వరకు శుక్రుడు ఏదైనా గ్రహదశ వచ్చినప్పుడు ఫాస్ట్ రిజల్ట్స్ ఉండవు. శుక్రుడిలో రవి కూడా బలం ఉండదు. శుక్రుడిలో చంద్రుడు, శుక్రుడిలో కుజుడు, కాకపోతే శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి 2025 మార్చిలోపు గట్టి ప్రయత్నం చేసుకోండి. 100% బాగుంటుంది. ఇప్పుడు ఈ వీడియోకు సంబంధించి ఎవరికైనా మీకు ఒక గ్రహదశ జరుగుతూ ఉంది, ఆ దశానాథుడికి గురుదృష్టి ఉండాలి. ఏ దశానాథుడికైనా శుభాధిపత్యం వచ్చిన గ్రహదశ అనుకోండి, 100% ఇబ్బంది లేకుండా దశ మొత్తం నడుస్తుంది. పాపాధిపత్యం ఉన్నప్పుడు గురుదృష్టి ఉండాలి, శుభాధిపత్యానికి ఉండాలి. ఒకవేళ పాపాధిపత్యం వచ్చినప్పుడు ఒక గ్రహదశ జరుగుతున్నప్పుడు ఆ దశానాథుడు ఏ రాశిలో
ఉన్నారో చూడండి. వీరికి రాహువు వృశ్చిక రాశిలో ఉన్నారు. బలం ఉందా? జలరాశిలో రాహుకి బలం ఉండదని చాలా వీడియోల్లో చెప్పుకున్నాను. రాహు రాశ్యాధిపతి ఎక్కడ ఉన్నారు? సింహరాశిలో ఉన్నారు. అది కూడా బలం లేదు. అప్పుడు ఈ కుజుడికి గురుదృష్టి ఉండాలి. వీరికి గురుదృష్టి ఉంటే రాహు మహాదశ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక దశ జరుగుతున్నప్పుడు ఆ దశాధిపతి స్థితి పొందిన రాశ్యాధిపతి ఎవరున్నారో ఆయనకి గురుదృష్టి 100% ఉండి తీరాలి. గురుదృష్టి ఉంటే అది పాపాధిపత్యం వచ్చినా మంచి ఫలితాలు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. జ్యోతిష శాస్త్రపరంగా మరి గ్రహాలకి అతి శుభత్వం గల గ్రహం గురుగ్రహం. నైసర్గిక శుభగ్రహం, అతి పెద్ద గ్రహం. మరి గురుడికి అంత అమోఘమైన బలం ఉంది. అందుచేత ప్రతి వీడియోలో చాలా వీడియోలో చెప్పుకున్నాను, ప్రతి ఒక్కరూ గురు అనుగ్రహం పొందడానికి ట్రై చేయండి. గురువుల్ని ఆశ్రయించండి, గురువులు పూజ చేయండి. పెద్దవాళ్ళకి వీలైతే నార్త్ ఇండియన్స్ చాలామంది అని కాదు, ప్రతి ఒక్కరూ ఎవరింటికి వెళ్ళినా, ఎవరు వారింటికి వచ్చినా, తల్లిదండ్రులే కాక వీరు ఎవరు వచ్చినా ఫస్ట్ చేసే పని వాళ్ళు పాదాభివందనం చేస్తారు. మనం నమస్తే అంటాము చేతులు జోడించి, వీరు మాత్రం పాదాభివందనాలు చేస్తారు. అట్లాగని మన ఇంటికి ఎవరు వచ్చినా అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏ రకం, అవన్నీ పక్కన పెట్టేయండి. మన ఇంటికి పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా, మనం ఎవరింటికి పెద్దవాళ్ళకి వెళ్ళినా వాళ్ళకి ఓ పండో పొలమో పట్టుకెళ్ళడం లేదా పాదాభివందనం చేయడం చేస్తే గురుబలం పెరుగుతుంది. జాతక చక్రానికి గురుబలం అంత ముఖ్యమైన వాడు. అందుకనే గురుబలాన్ని పెంచుకోవడానికి చూడండి. శని భగవానుడు కర్మకి కారకుడు. ఈయన షష్ఠస్థితి పొందారు వక్రించి. ఉద్యోగం అనేది 100% ఉంది. అయితే చాలా ఒడుగుదుడుకులతో కూడినది అవన్నీ ఉన్నాయి. అందుచేత ఇప్పుడు నడిచే దశ శుక్రమహాదశలో యోగాలు, ఉద్యోగ యోగాలు, భాగ్యాధిపతి దశ కాబట్టి రావాలంటే శుక్రగ్రహ ఆరాధన ఎక్కువగా చేయండి. లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. అది మానసికంగా చేసినా సరే మంచిదే. తర్వాత దశమాధిపతి దశమంలో స్థితి పొంది వక్రించి ఉన్నారు. ఏదైనా ఒక గ్రహం వక్రించి ఉంటే అది రిపీట్ అని అర్థం. అందుచేత జాబ్స్ అనేవి మీకు ఎక్కువ మారుతూ ఉంటారు. శుభగ్రహాలు వక్రిస్తే మంచిదే. పాపగ్రహాలు వక్రించినప్పుడు దాని మీద గురు దృష్టి ఉండాలి. ఉన్నట్లయితే 100% ఇబ్బంది అనేది దానంతట అదే తప్పి పక్కకి వెళ్ళిపోతుంది. మరి బుధ మహాదశ కూడా మీకు అయిపోయింది. ప్రజెంట్ శుక్ర మహాదశ యోగాన్ని ఇస్తుంది. తర్వాత ఈ వీడియో హెడ్లైన్ ప్రకారం ఎవరికైనా ఒక గ్రహ దశ జరిగేటప్పుడు అది పాపాధిపత్యం వచ్చినా శుభాధిపత్యం వచ్చినా ఆ గ్రహ దశ, ఆ గ్రహం ఎక్కడైతే స్థితి పొందో ఆ రాశ్యాధిపతిని గురుడు చూస్తూ ఉంటే ఆ గ్రహం పాపాధిపత్యం వచ్చినా మంచి ఫలితాలు అందిస్తుంది. ఈయనకి శుభాధిపత్యం వచ్చి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి స్థితి పొంది గురుదృష్టి ఉన్న కారణం చేత శుక్ర మహాదశ 100% యోగాన్ని అయితే ఇస్తుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.